ఇరుకు మార్గము, చాలా సంకుచితమైనది, దానిని కనుగొను వారు కొందరే, అందులోకి వెళ్ళేది కొందరే, దాన్ని ఇష్టపడేది కొందరు అని చెప్తూ ఉంటాడు. ఇరుకు మార్గాన్ని ఇష్టపడే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ ప్రాణానికి నెమ్మది ఉంటుంది, నీ ప్రాణానికి ఆశీర్వాదం ఉంటుంది, నీ జీవితానికి కావలసిన దీవెనలు ఉంటాయి, పరలోక రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకునేటువంటి అవకాశం ఆ మార్గంలో ఉంటుందండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో సాతానుగాడు మనకు అనేక మార్గాలను చూపిస్తూ దేవుని యొక్క మార్గం గుండా వెళ్ళనివ్వకుండా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే దేవుని యొక్క బిడ్డలముగా, దేవుని యొక్క పిల్లలముగా మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, మన ముందు ఎన్ని మార్గాలు ఉన్నా కూడా అవి ఏవి కూడా మేలుకరమైన మార్గాలు కాదని మనం తెలుసుకొని, దేవుని యొక్క మార్గము మాత్రమే నాకు మేలుకైన మార్గం అని తెలుసుకొని మనము దేవుని యొక్క మార్గంలో ప్రయాణించేటువంటి వారిగా మనం ఉండాలి. అలా దేవుని యొక్క మార్గంలో మనం ప్రయాణించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం మనకు తప్పకుండా ఆయన అనుగ్రహించేవాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి నిన్ను ప్రశ్న